మార్కెట్లో చాలా వెహికల్స్ ఉండగా మీరు జేసీబీని ఎందుకు ప్రిఫర్ చేస్తా ఉంటారు? జేసీబీ అంబాసిడర్ని నేను. అవునా? ఎందుకంటే జేసీబీ ఫేవర్ని. ఓకే. జేసీబీ మాకు దైవం, అది కూడా. అవునా? అది కొనే నేను కోటీశ్వరుడు అయిపోయాను. అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను ఆంధ్రప్రదేశ్లోని పూర్వ విజయనగరం డిస్టిక్ అయితే రావడం జరిగింది. అన్న దగ్గర అయితే జేసీబీ 3DX ప్లస్ BS5 వెహికల్స్ అయితే అన్న దగ్గర అయితే 2 మిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 2 మిషన్ల గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అన్నని తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. అన్న మీ పేరు? బంగారు నాయుడు. ఓకే అన్న, మనం ఎక్కడున్నాం ఒకసారి అడ్రస్ చెప్తారా? ఇది కురుపం. కురుపం. కురుపంలో ఉన్నాం. ఏ మండల్ కిందకి వస్తుంది? కురుపం మండలమే. కురుపం మండలమే. డిస్టిక్ మన్యం డిస్ట్రిక్ట్, ఉమ్మడి విజయనగరం జిల్లా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారన్న? ఇది 12 years నుంచి ఉన్నాను. 12 years నుంచి. 12 years. ఓకే. మీరు ఫస్ట్ ఏ మిషన్ తీసుకున్నారు? జేసీబీఏ. జేసీబీ 2016లో తీసుకున్నాను. BS3 తీసుకున్నారు. 2017లో ఒకటి తీసుకున్నాను. 2018లో ఒకటి తీసుకున్నాను. 2019లో ఒకటి తీసుకున్నాను. మొత్తం 4 మిషన్స్. 4 మిషన్స్ తీసుకున్నారు. 2026లో 2 మిషన్స్ తీసుకున్నాను. ఓకే అన్న, ఇప్పుడైతే మీరు BS5 మిషన్ తీసుకున్నారు కదా, ఈ మిషన్ మైలేజ్ ఏ విధంగా ఇస్తుందన్న? మైలేజ్ బాగానే ఉంది. ఓకే. మార్కెట్లో చాలా వెహికల్స్ ఉండగా మీరు జేసీబీని ఎందుకు ప్రిఫర్ చేస్తా ఉంటారు? జేసీబీ అంబాసిడర్ని నేను. అవునా? ఎందుకంటే జేసీబీ ఫేవర్ని. ఓకే. జేసీబీ మాకు దైవం, అది కూడా. అవునా? అది కొనే నేను కోటీశ్వరుడు అయిపోయాను. అవునా? అది మీ వాళ్ళకి కూడా చెప్పాను. ఓకే. మీరు ఏం పనులు చేపిస్తూ ఉంటారు రెగ్యులర్గా? నేను ఎర్త్ వర్క్ చేస్తాను, లెవెలింగ్ ఉంటుంది, లోడింగ్ ఉంటుంది, కొండలు బక్కిరేస్తూ ఉంటాను. ఓకే. అది ఇవన్నీ నేను బక్కిరినవే. ఓకే. ఈ కొండలన్నింటినీ ఇవన్నీ కొండలు లెవెల్ చేస్తూ ఉంటుంది. ఎర్త్ వర్క్ బాగానే చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే అన్న, ఇప్పుడు మీరు కొత్తగా తీసుకున్న మిషన్ ఎన్ని గంటల వరకు నడిచిందన్న? ఎన్ని అవర్స్? 500 hours అయిపోయింది. 500 hours. ఈ మధ్యన ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఓకే. మీ ఇంటి దగ్గరనే చూశాను, దాదాపు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఏంటి స్పేర్ పార్ట్స్ చేంజ్ చేసుకోవాలో అవన్నీ ఉన్నాయి కదా? అవును. 2016 నుంచి కూడా మన వెహికల్ ఉన్నాయి కాబట్టి మనం కంటిన్యూషన్గా ఏదైనా ఐటెం వెంటనే పోతే మనకి ఇమీడియట్లీ తీసుకునేవాడిని. ఓల్డ్ మిషన్స్. ఓకే. ఇప్పుడు మీరు ఈ BS5 మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? February 20th తీసుకున్నాను. February 20 అంటే ఇంకా 1 month అవ్వలేదు. 1 month అవ్వలేదు. 1 month లోనే 500 గంటలు. 500 గంటలు తిరిగి. ఓకే. ఇంత ముందున్న మిషన్ తోని పోలిస్తే ఈ మిషన్ లో ఏమన్నా మీకు నచ్చిన విషయాలు అంటే ఏం నచ్చాయి? ఏ నచ్చంటే సౌండ్ ఫుల్ చేంజ్ అయింది, చక్కగా ఉంది. ఓకే. ఏ ఇంటీరియర్కి వెళ్ళిపోయినా మనం డ్రైవర్కి ఫోన్ చేసి కొనుక్కోవాలి, కానీ మిషన్ శబ్దం పెట్టి కొనుక్కోలేము. ఇంతకుముందు మిషన్స్ దూరం ముందు ఎక్కడున్న ఆ శబ్దాన్ని బట్టి మేము వెళ్ళిపోతుంటాం. ఓకే. ఇప్పుడు 1 kilometer దూరంలో ఉన్నా అది ఎక్కడ ఉందనేది కనిపించదు. ఎక్కడున్నా అందుకు డ్రైవర్కి ఫోన్ చేస్తూ ఉంటాను. డ్రైవర్కి చేస్తా ఉంటాను. ఓకే. అలాగే సీటింగ్ కంఫర్ట్ పెంచారని కంపెనీ నుండి విన్నాను. ఆ సీటింగ్ కంఫర్ట్ అనేది బాగానే ఉంది అంటున్నారు మన ఆపరేటర్లు. దాని గురించి అయితే అంత నాకు అవగాహన లేదు. ఓకే. ఆపరేటర్లకు తెలుస్తుంది. ఓకే. తర్వాత మిషన్ కి సంబంధించిన హెల్త్, అలాగే మిషన్ ఎక్కడ పనిచేస్తుందో మీరు మొబైల్ ఎప్పుడైనా చూసుకుంటా ఉంటారా? లేదు, చూడలేదు. ఇంకా అంతవరకు వెళ్ళలేదు. అంతవరకు వెళ్ళలేదు అంటే టైం దొరకదు. ఏం పని చేస్తా ఉంటారు రెగ్యులర్ గా? మీరు సివిల్ కాంట్రాక్టర్ చేస్తా ఉంటారు. సివిల్ కాంట్రాక్టర్. ఓకే. ఓకే. మీ దగ్గర ఎంత డ్రైవర్లు ఉన్నారన్న? 8 ఉన్నారు డ్రైవర్లు. 8 మంది డ్రైవర్స్. 8 మంది ఆపరేటర్లు ఉన్నారు. 12 మంది ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. ఓకే. మొత్తం 12 మంది ట్రాక్టర్ డ్రైవర్లు 12 మంది ఉన్నారు. ఓకే. మీరు ఫస్ట్ ఈ మిషన్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది స్టార్టింగ్ లో? మరి ఎర్త్ వర్క్ గట్టి ఉన్నది కదా, మరి సివిల్ కాంట్రాక్ట్ కి అవసరమైంది మిషనే కాబట్టి ఆ మిషన్ లేనిది వర్క్ అవ్వదు. మాన్యువల్ తో చేయలేను కాబట్టి మిషనరీస్ తీసుకున్నాను. ఓకే. మరి మార్కెట్లో చాలా మిషన్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ కాకుండా ఈ మిషన్ ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? తీసుకోవచ్చా? దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం ఏంటంటే ఇది జేసీబీ అనేది బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఇలా అందరికీ మోటివేట్ చేయడానికి ఇది పనికి వస్తుంది. ఓకే. మీ ఇంతకుముందు ఉన్న BS3 మిషన్స్ సేల్ చేశారా? అవి సేల్ చేశాను. ఓకే. వాటి రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది? రీసేల్ వాల్యూ సమానంగా వచ్చింది. ఎంత ఓడినా డబ్బులు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి ఎక్స్చేంజ్ చేశాను. ఓకే. ఏంటంటే నేను విన్నది ఏంటంటే జేసీబీ అంటే రీసేల్ వాల్యూ బాగుంటుంది అని అయితే విన్నాను. మరి రీసేల్ వాల్యూ బాగానే ఉంది? రీసేల్ వాల్యూ బాగానే ఇచ్చారు. ఓకే. బాగానే ఉంది. ఓకే. నేను విజయనగరం నుంచి దాదాపు విజయనగరం నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందన్న? 120. ఇది మామూలుగా రిమోట్ ఏరియాలకు అనిపిస్తుంది. మరి అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతూ ఉంటాయి మీకు? అవైలబుల్గా నియరెస్ట్ 20 kilometers దొరుకుతూ ఉంటాయి. 30 kilometers ఒక షోరూమ్ పెట్టారు. దానికంటే 50 kilometers ఒక షోరూమ్ ఉంది.
అటు 120 కిలోమీటర్స్ ఇంకొక షోరూమ్ ఉంది, అవైలబుల్గా ఉంటారు. ఓకే. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ప్రాబ్లం వచ్చి మిషన్ అయిపోయింది అనుకోండి, ఏదైనా పైప్ లీక్ కావడం అలాంటిది అయిపోతే ఎంత సమయంలోపు వీళ్ళు కంపెనీ వాళ్ళు దగ్గర ఫోన్ చేస్తే 1 అవర్లో వచ్చి చేసుకెళ్ళిపోతుంటారు. చేసుకెళ్తారు? దగ్గరగా పార్వతీపురం దగ్గర పెట్టారు కాబట్టి ఇంకా మాకు హ్యాపీ అయ్యింది. హ్యాపీ అదే మా రామభద్రపురం బొబ్బిలి దగ్గర ఉండేది, అది కొద్దిగా లేట్ అయ్యింది. ఇప్పుడేమో ఫోన్ చేసిన వెంటనే వస్తున్నారు, చేసేసి వెళ్తున్నారు. మామూలుగా ఎవరైతే మామూలుగా మీలాంటి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే వాళ్ళకు మిషన్లో సర్వీస్ అందుబాటులో లేకపోతే మిషన్ ఖాళీగా ఉండాల్సిందే కదా? ఉండవలసిందే. ఓకే ఓకే. ఇదైతే జేసీబీకి సంబంధించిన సర్వీస్ అయితే బాగానే ఉంది. సర్వీస్ అయితే బాగానే ఉంది, బాగానే చేసుకెళ్ళిపోతుంటారు. కుర్రలు కూడా బాగానే చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ఇదైతే BS5లో 3 మోడ్స్ ఉన్నాయి మైలేజ్ ఎక్కి ఇవ్వడానికి, దాని గురించి విన్నారా? విన్నాను. గ్రీన్ ఏదో బటన్స్ ఉన్నాయి. ఓకే. హెవీ బటన్ పెడితే లో డీజిల్ ఓవర్ అవుతుంది, నార్మల్ పెడితే మీడియంకి వస్తుంది. స్లో అయితే స్లో చేస్తే ఒప్పుకోడు ఈ కస్టమర్, అంత స్లోగా ఎందుకు చేస్తాను మిషన్ రిపేర్ అంటాడు. అందుకు హైలే పెడతారు. ఓకే. అయితే ఏంటంటే BS5లో ఇంతకుముందు ఉన్న మిషన్స్తో పోలిస్తే మన వర్క్ తీరు బాగా హెవీగా వర్క్ ఉండి హెవీగా పవర్ కావాలంటే హెవీ మోడ్ వేసుకోవాలి, మీడియం ఉంటే మీడియం, తక్కువ ఉంటే తక్కువ, మనకు నచ్చిన మోడ్ వేసుకోవచ్చు వర్క్ తీరు. దీనివల్ల ఫ్యూయల్ను మనం సేవ్ చేసుకోవచ్చు. అన్న ఇది మీరు హైడ్రాలిక్ ఆయిల్ ఇంతకుముందు ఎన్ని గంటలకు ఒకసారి చేస్తూ ఉండేది, ఇప్పుడు ఈ మిషన్లో ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యేమొచ్చింది? 2000 అవర్స్కి ఒక ఇంజిన్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ మార్చాం. అదే 500 గంటలకి ఇంజిన్ ఆయిల్ మారుస్తాం. 2000 అవర్స్కి మాత్రం మార్చాం. ఇప్పుడు 4000 అవర్స్కి ఇది మారుస్తున్నారు. మీరు ఒక నెలకు ఎన్ని గంటల వరకు నడిపిస్తూ ఉంటారు? ఒక నెల కంటే యావరేజ్గా 8 అవర్స్ వేసుకుంటే 240 గంటలు 250 గంటల వరకు అవుతుంది. 240 గంటలు, రోజుకి 8 గంటలు పని ఉంటుంది? 8 గంటలు మినిమం. ఓకే. గంటకి ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారన్న? మేము దాన్ని బట్టి 1100 1200, ఎక్కువగా 1200 తీసుకుంటాం. అందులో ఖర్చు ఎంత వెళ్తుందన్న? అందులో ఖర్చు అంటే ఎప్పుడు బ్యారేజ్ చేయలేదు, మనం చేయలేదు. మా వర్క్ల మీద తీసుకుంటాం, బయట వర్క్లు అడిగితే ఇస్తాం. ఓకే. దాని ఖర్చులు ఎక్కువ తీసుకోం, అది ఇప్పుడు బేరే చేయలేదు. ఏదైతే బ్యాక్ బకెటే కానీ ఫ్రంట్ బకెటే కానీ దీని స్ప్రింగ్ స్పీడ్ అలాగే లోడింగ్ ఎలా ఉంటుందన్న? లోడింగ్ బాగానే ఉంటుంది, లోడింగ్ బ్యాక్ బకెట్ బాగానే ఉంటుంది. సర్వీస్ కాస్ట్ ఏ విధంగా ఉంటుందన్న? ఏంటి అంటే సర్వీస్ అంటే స్పేర్ పార్ట్స్ ప్రైజెస్ అన్నీ నియరెస్ట్ దగ్గరగా ఉంటే కొద్దిగా పర్లేదు. రేట్లు మాత్రం అంత ముందు కంటే కొద్దిగా తగ్గించారు, బాగానే ఉంది.